గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి గోదావరిలా రాజకీయాల్లో సుదీర్ఘ ప్రయాణం ఆయన రాజకీయ జీవితం. అధికారం పోయింది కదా, అప్పటికి అధికారం పోయినప్పుడు ఆ గ్యాప్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎంతో అనుభవాన్ని పార్టీ కోసం ధారపోశారు. ఎన్ని అవమానాలు జరిగినా తన గురువుకిచ్చిన మాట గౌరవం కోసం పార్టీ వెన్నంటే ఉంటూ ఇప్పటికీ యువకుడిలా పనిచేయడం ఆయనకే చెల్లింది. అది ఆయనకు ఉన్న కమిట్మెంట్, అంకిత భావం. అప్పటి ఎన్టీఆర్ గారికి ప్రియ శిష్యుడిగా, అత్యంత సన్నిహితుడిగా, సలహాదారుడిగా ఎంతో మంచి పేరును పొందారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన 23 మంది వ్యక్తుల్లో బుచ్చయ్య చౌదరి ఒకరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో విపక్ష పార్టీ ఉపనేతగా ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్నారు. 2021లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉదాసీన వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి మాట్లాడటంతో తన రాజీనామా విరమించుకున్నారు. కమ్యూనిస్టు పార్టీ సానుభూతి పరుల కుటుంబం నుంచి వచ్చిన బుచ్చయ్య చౌదరి రాజమండ్రిలో కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. తర్వాతి కాలంలో వ్యాపార రంగంలోకి వచ్చి కమ్యూనిస్టు పార్టీలకు ఆర్థికంగా సహాయం చేస్తూ వచ్చారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరిన మొదటి వ్యక్తి బుచ్చయ్య సోదరుడు రాజేంద్ర ప్రసాద్. సోదరుడి ప్రోద్బలంతో ఎన్టీఆర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గోదావరి జిల్లాలో పార్టీ కన్వీనర్ గా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతానికి కృషి చేశారు. 1983, 1985లో తెలుగుదేశం పార్టీ నుండి రాజమండ్రి ఎమ్మెల్యేగా ఎన్నికైన బుచ్చయ్య చౌదరిని తన మంత్రివర్గంలో కాకుండా పార్టీ కార్యక్రమాల కోసం ఎన్టీఆర్ వినియోగించడం జరిగింది. ఆయన ఎన్టీఆర్ హయాంలో టీడీపీ పార్టీకి ఉత్తరాంధ్ర బాధ్యుడిగా, పార్టీ అధికార ప్రతినిధిగా, తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పార్టీలో కీలకమైన కమిటీల్లో పనిచేయడం జరిగింది. 1987లో ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియమితులైన బుచ్చయ్య 2 సంవత్సరాలు పనిచేశారు. 1989, 1991 లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి, అమలాపురం, కాకినాడ పార్లమెంట్ స్థానాలకు బాధ్యుడిగా వ్యవహరించారు. 1994లో మూడోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 1995 వరకు పనిచేశారు. 1995లో ఎన్టీఆర్ ను గద్దె దింపడంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ పక్షాన పోరాటం చేసి ఆయన మరణం వరకు ఆత్మ బంధువుల ఆయనతోనే నడిచారు. దాంతో చంద్రబాబుకి బుచ్చయ్య గారికి విభేదాలు వచ్చాయి. 1996లో ఎన్టీఆర్ టీడీపీ తరపున రాజమండ్రి లోక్సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్టీఆర్ పక్షాన నమ్మిన బంటులా ఉన్నప్పుడు లక్ష్మీ పార్వతి వ్యవహార శైలి నచ్చకపోవడంతో రాజకీయాల్లో కొంతకాలం స్తబ్దత వహించారు. మళ్లీ ఎన్టీఆర్ గారి మరణం తర్వాత 1997లో చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిన బుచ్చయ్య చౌదరి 1999లో 4వసారి రాజమండ్రి నుంచి అసెంబ్లీకి ఎన్నికై తెలుగుదేశం పార్టీ తరపున రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2003లో జరిగిన గోదావరి పుష్కరాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా ఘనంగా నిర్వహించారు. 2004 నుండి 2014 వరకు పార్టీ అప్పగించిన ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి అధినేత చంద్రబాబు నాయుడు మన్ననలు అందుకోవడం జరిగింది. జిల్లాలో ఎవరిని లెక్క చేయకుండా ఉండే అప్పటి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను ధైర్యంగా ఢీకొట్టేవారు. 2014లో రాజమండ్రి గ్రామీణ ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్య చౌదరి మంత్రివర్గ విస్తరణలో అధినేత చంద్రబాబు చోటు కల్పించకపోవడంతో రాష్ట్ర, జిల్లా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తన నియోజకవర్గానికి పరిమితం కావడంతో అనుభవం లేని కొందరు వ్యక్తుల కారణంగా జిల్లాలో పార్టీకి బాగా చెడ్డ పేరు రావడం జరిగింది. ఆ ప్రభావం 2019లో బాగా ప్రభావం చూపింది. ఆయన నేపథ్యం చూసుకుంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా నరసాయపాలెం గ్రామంలో సంపన్న రైతు కుటుంబానికి చెందిన గోరంట్ల వీరయ్య చౌదరి, అనసూయమ్మ దంపతులకు చీరాలలోని క్రిస్టియన్ హాస్పిటల్లో జన్మించారు. బుచ్చయ్య చౌదరి బాపట్లలో ఎస్ఎల్సీ, రాజమండ్రిలోని వీరేశలింగం విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్, రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. బుచ్చయ్య చౌదరి వ్యాపార రంగంలోకి ప్రవేశించి కలప, లిక్కర్, చేపల చెరువులు, నిర్మాణ రంగం ఇలా పలు వ్యాపారాలు నిర్వహించారు. బుచ్చయ్య చౌదరి వీరేశలింగం కళాశాలలో చదువుతున్న రోజుల్లో తనతో పాటుగా చదువుతున్న ఝాన్సీ లక్ష్మిని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు. ఇప్పటికీ టీడీపీ పార్టీలో క్రియాశీలమైన పాత్ర పోషిస్తూ అటు అసెంబ్లీలో గానీ, ప్రెస్ మీట్లో గానీ ప్రత్యర్థులకు సమాధానాలు ఇస్తూ హుందాతనంగా రాజకీయాలు కొనసాగిస్తున్నారు.